ప్రైజ్ ది లార్డ్. మన ప్రభువును రక్షకుడైన యేసుక్రీస్తు నామములో మిమ్మల్ని అందరినీ కూడా 2021వ సంవత్సరం అనగా నూతన సంవత్సరములోనికి మిమ్మల్ని అందరినీ కూడా ప్రేమతో ఆహ్వానిస్తూ ఉన్నాం. మీరందరూ కూడా నూతన సంవత్సరములో నూతన కృపలతో నింపబడి మీ బ్రతుకులు నూతన పరచబడాలని మేమెంతో ఆకాంక్షిస్తూ ఉన్నాం. మనమందరూ కూడా 2020 అనేటువంటి ఒక భయంకరమైనటువంటి సంవత్సరాన్ని మన జీవితంలో మనం ఎదుర్కొన్నాం. కాబట్టి ప్రతి మనుష్యుని యొక్క తలంపులు, ఆలోచనలు అన్నీ కూడా తారుమారైంది అన్నది మనందరికీ కూడా తెలుసు. ఎందుకంటే ఇలాంటి అనుభవం గత సంవత్సరాలలో ఎవరికీ లేదు. ఆ 2020 సంవత్సరం అనేటువంటిది మన జీవితాల్లో ఎంతో భయాన్ని, విషాదాన్ని, నష్టాన్ని, ఇబ్బందులను కలిగించింది. అయితే ఈ 2021 మనకు దేవుడు అనుగ్రహించి ఉండగా మనమందరూ కూడా ఈ 2021 సంవత్సరం ఎలా ఉంటుంది అని ఆలోచిస్తూ ఉన్నారా? అయితే మీ అందరికీ కూడా ప్రభువైన యేసుక్రీస్తు వారు ఇచ్చేటువంటి వాగ్దానాలను మనము ధ్యానించుదాం. దేవుడు మనకు గొప్ప నిరీక్షణ కలుగజేస్తాడు. నీ కార్యములు నూతన పరచువాడు మన దేవుడు. హబక్కూకు 3వ అధ్యాయం 2వ వచనం. సంవత్సరములు జరుగుచుండగా నీ కార్యములను నూతన పరచుము. 2020 అన్నది భయంకరమైనది. 2021 అన్నది కూడా భయంకరం అన్నట్టుగా ఆలోచించు. ఎందుకంటే మనం విశ్వాసులం, ప్రభువైన యేసుక్రీస్తునందు విశ్వాసముంచాం. గత సంవత్సరాన్ని మనము జయించాము అన్నది నీవు మర్చిపోవద్దు. మనము గత సంవత్సరములో విజయవంతంగా జీవించాము. అలా జీవింప చేసిన వాడు మన ప్రభువైన యేసుక్రీస్తు. మరణము నుండి, కీడు నుండి, శాపము నుండి, భయము నుండి, దారిద్ర్యము నుండి విడిపించి 2021 సంవత్సరములోనికి ఆయన మనల్ని ప్రవేశపెట్టాడు. ఈ ప్రపంచంలో ఏమి జరుగుతున్నది అన్నది మనము ఆందోళన చెందకూడదు. బబులోను దేశములో దానియేలు విజయవంతంగా జీవించాడు. ఐగుప్తు దేశములో యోసేపు విజయవంతంగా జీవించాడు. రోమా సామ్రాజ్యములో ప్రభువైన యేసుక్రీస్తు వారు విజయవంతంగా జీవించాడు. దానికి కారణం ఏమిటి అనగా మనకు సజీవుడైనటువంటి దేవుడు ఉన్నాడు. ఆయన మన కార్యములను నూతన పరచి మనలను జయకరమైన మార్గములో నడిపించువాడుగా ఉన్నాడు. 1 ఎదురు చూడు. యెషయా గ్రంథం 40వ అధ్యాయం 31వ వచనాన్ని చదువుకుందాం. యెహోవా కొరకు ఎదురు చూచువారు నూతన బలము పొందుదురు. వారు పక్షిరాజు వలె రెక్కలు చాపి పైకి ఎగురుదురు. అలయక పరిగెత్తుదురు, సొమ్మసిల్లక నడచిపోదురు. కాబట్టి యెహోవా కొరకు ఎదురు చూసువారు నూతన బలము పొందుకుంటారు. ఆ నూతన బలం మనకు పరిగెత్తే శక్తి, ప్రకాశించే శక్తి దయచేస్తుంది. అందుకే కీర్తనలు 18వ అధ్యాయం 32వ వచనం నుండి 34వ వచనం వరకు చదువుకుందాం. నాకు బలము ధరింపచేయువాడు ఆయనే, నన్ను యథార్థ మార్గమున నడిపించువాడు ఆయనే. ఆయన నా కాళ్ళు జింక కాళ్ల వలె చేయుచున్నాడు. ఎత్తైన స్థలముల మీద నన్ను నిలుపుచున్నాడు. నా చేతులకు యుద్ధము చేయ నేర్పువాడు ఆయనే. నా బాహువులు
ఇత్తడి విల్లును ఎక్కుపెట్టును. నా పాదములకు చోటు విశాలపరచితివి, నా చీలమండలు బెణకలేదు. కీర్తనకారుడు అంటున్నాడు, నాకు బలము ధరింపచేయుము, నా కాళ్లను లేడి కాళ్ల వలె చేయుము, ఎత్తైన స్థలములలో నన్ను నిలవబెట్టుము. కాబట్టి ఇవన్నీ కూడా మనం చదివినప్పుడు ఈ భూమి మీద ప్రతి ఒక్కరూ కూడా ప్రతికూల పరిస్థితుల్లోనే జీవించారు. అయితే ఆ ప్రతికూల పరిస్థితుల్లో దేవుని చేత బలపరచబడి వారు జయకరమైన జీవితాన్ని జీవించారు అని మనము దేవుని యొక్క వాక్యము ద్వారా తెలుసుకోగలుగుతున్నాం. కాబట్టి మనకు ఎలాంటి సంవత్సరం ఎదురవుతుంది అన్నది కాదు, ఎదురయ్యే సంవత్సరములో జయకరంగా జీవించే శక్తిని మనము పొందగలుగుతున్నామా అన్నది చాలా ప్రాముఖ్యం. మూడవది, బాగు చేసుకో. 1 ఎదురు చూడు, 2 బలము పొందు, 3 బాగు చేసుకో. యెషయా గ్రంథం 61వ అధ్యాయం 4వ వచనాన్ని చదువుకుందాం. చాలా కాలము నుండి పాడుగానున్న స్థలములను వారు కట్టుదురు, పూర్వమున పాడైన స్థలములను కట్టుదురు, పాడైన పట్టణములను నూతనముగా స్థాపింతురు, తరతరముల నుండి శిథిలమయ్యున్న పురములను బాగు చేయుదురు. కాబట్టి 2021 సంవత్సరం అనేటువంటిది దేవుని దగ్గర ఎదురు చూసి బలము పొందుకొని పాడైపోయిన, పతనమైపోయిన, శాపగ్రస్తమైన మన యొక్క దేశాన్ని, ఈ ప్రపంచాన్ని మనము నూతన పరచుకోగలిగినటువంటి సామర్థ్యంలోకి రావడమే. కాబట్టి ప్రియమైన సహోదరి సహోదరులారా, ఈ 2021 సంవత్సరం అంటే భయపడే సంవత్సరం కాదు. మనము యుద్ధానికి సిద్ధమైనట్లుగా మనల్ని బలపరుచుకొని ఎటువంటి పరిస్థితులు ఎదురైనా కూడా జయ జీవితాన్ని జీవించగల సామర్థ్యాన్ని సమకూర్చుకొని ముందుకు సాగాలని దేవుని వాక్యం చెప్తుంది. దానికి ఒకటే మార్గం. అది ఏమిటి అనగా, వాగ్దానము చేసినటువంటి పరిశుద్ధాత్మ. అయినను పరిశుద్ధాత్మ మీ మీదికి వచ్చినప్పుడు మీరు శక్తి నొందెదరు అని లేఖనాలు సెలవిస్తున్నాయి. కాబట్టి పరిశుద్ధాత్మతో నింపబడి పరిశుద్ధాత్మలో శక్తిని పొంది మనము ఈ 2021 సంవత్సరములో విజయవంతంగా జీవింతుము గాక. ఆమేన్, ఆమేన్, ఆమేన్.